ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో 1000 కోట్లకు పైగా పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తట్టాబుట్టా పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లే కార్మికులు ఉన్నటువంటి పాలమూరును తెలంగాణలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి తెలంగాణ పర్యటనకు వచ్చేవారు తప్పనిసరిగా పాలమూరు జిల్లాను సందర్శించేలా అభివృద్ధి చేయాలన్నది తన కల అని చెప్పారు. త్వరలోనే నా కలను నెరవేర్చుకుంటానని అన్నారు. ఒకప్పుడు రాష్ట్ర పర్యటనకు వచ్చిన వారు గ్రాంట్ల కోసం పాలమూరులోని పేదరికాన్ని చూపించిన సందర్భాలు అత్యంత బాధాకరమని, 10 ఏళ్లు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించి ముందుకు సాగుతున్నామని అన్నారు. పాలమూరు అభివృద్ధి కోసం అందరం కలిసిమెలిసి పనిచేద్దామని, పాలమూరును అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సంక్రాంతికి పండుగ సందర్భంగా పాలమూరులో వెలుగులు నింపాలని, దేశానికి పేరు తేవాలని ఆకాంక్షిస్తూ IIITతో పాటు వందలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించాం. పాలమూరు జిల్లా వెనుకబాటుకు ప్రధాన కారణాలు సాగునీటి సౌకర్యాలు కల్పించకపోవడం, విద్యా అవకాశాలు లేకపోవడమే. చదువులకు అవసరమైన నిధులు అందించే బాధ్యత తనదే. ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు రావాలంటే కేంద్రంలో ప్రధానమంత్రిని కలవాల్సిందే. గ్రామంలో అభివృద్ధి జరగాలంటే సర్పంచులు ఎంత కీలకమో, దేశంలో అభివృద్ధి జరగాలంటే ప్రధానమంత్రి అంతే కీలకం. అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడబోం. తెలంగాణకు IIM సాధించుకుని దాన్ని మహబూబ్నగర్లో ఏర్పాటు చేయాలని కోరుతున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి జిల్లాలోనే స్థాపించుకుందామని అన్నారు. మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉందా అని మాజీ సీఎం కేసీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఉద్దాండపూర్ రైతులకు పరిహారం ఇచ్చి భూసేకరణ చేశారా అని ప్రశ్నించారు. పాలమూరు బిడ్డ సీఎం కావడం వారికి కడుపు మంటగా ఉందని అన్నారు. నాకు ఎవరూ శత్రువులు లేరు. రాజకీయ ప్రత్యర్థులు ఉంటే వారిని ఎన్నికల్లో ఓడించామన్నారు. నా శత్రువు అనుకున్న వారిని 2023లో బండకేసి కొట్టాను. 2024లో గుండు సున్నా ఇప్పించాను. కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ సర్పంచ్ ఎన్నికల్లో గెలిచాం. ఆయన నడుము విరిగి ఫామ్ హౌస్లో పడుకుంటే ఆయనను నా శత్రువు అని నేను ఎలా అనుకుంటాను అని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులకొప్పగా మార్చితే ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ పరిపాలనలో ముందుకు సాగుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నచ్చితే వచ్చి ఆశీర్వదించు, నచ్చకపోతే ఫామ్ హౌస్లో పండుకో, అంతే తప్ప మారువేషంలో మారీచులను పంపితే చూస్తూ ఊరుకునేది లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో పాలమూరును పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.